వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఉగాది తర్వాత కనుమ, యాక్చువల్లీ సోమవారం కనుమ అయితే చేయరు కొంతమంది, అందుకే మేము కూడా ఇంకా ట్యూస్డే రోజు కనుమ అయితే చేస్తున్నాం. సో కనుమ చేస్తున్నాం కదా, ఎలాగా అమ్మవారికి అంటే రేణుక ఎల్లమ్మకి కోడిని ఇచ్చేసొద్దామని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోతే త్వరగా వచ్చేస్తామన్నమాట. సో అది ఈరోజు వీడియోలో అయితే ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం. ఈ కోడినే తీసుకొచ్చా అనమాట. సో దీన్ని ఒక మూలను పెట్టేసి పూజ అవన్నీ చేసుకున్న తర్వాత బయటికి తీసుకొద్దాం, లేకపోతే కొత్తది కదా బెదురుతుంటుంది అనమాట. సో అందుకే ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలి. అంటే కోడిని తీసుకొచ్చాం కదా, దానికి కొంచెం పసుపు కుంకుమ అట్లా పెట్టేసి దేవుడి దగ్గర ఇంట్లో అంతా తిప్పేసి తీసుకొని వెళ్తామన్నమాట టెంపుల్కి. యాక్చువల్లీ 4:30, 5 o'clockకి అలారం పెట్టుకున్నాము. బట్ ఏంటంటే ఇంకా నాకైతే నైట్ లేట్ అయిపోయింది హెడేక్ ఎక్కువ రావడం వల్ల. సో అందుకే ఇంకా మార్నింగ్ కొంచెం అర్లీగా లేలేకపోయాను అనమాట. సో 6 కంతా కసు చిమ్మేసి మాప్ పెట్టేసి పూజ అవన్నీ కంప్లీట్ చేశాను. అండ్ పిల్లలు కూడా లేదనమాట. సో ఇంకా వాళ్ళని తీసుకెళ్ళట్లేదు, మేమిద్దరం మట్టుకు వెళ్తున్నాం. అండ్ ఇది కొంచెం పట్టుకోవడానికి ఇబ్బంది అండి. అవి గోర్లతో ఏమవుతుందంటే గీరేస్తుంది. సో కవర్లో పెట్టుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా కాళ్ళకి పసుపు, అంటే మనం అమ్మవారిగా భావించి ఇంట్లో కొంచెం అట్లా కూతేస్తే మంచిదని చెప్పారు. కానీ ఇది కూతే వేయలేదండి అసలుకి. లైట్గా తెల్లవారుతుంది అంటే అప్పుడే కూతలు వేస్తాయి. కాకపోతే ఇది కొంచెం నిన్న నైట్ అంటే మండే రోజు ఈవినింగ్ తీసుకొచ్చాం అనమాట. సో అందుకు అది కొంచెం ముక్కుతో పొడుస్తుంది, అందుకే నేను దానికి కొంచెం భయం పెడుతున్నా. సో కొంచెం పసుపు అవన్నీ పెట్టేసి దేవుడి దగ్గర తిప్పేద్దామని చెప్పేసి వీడియోకి వెళ్ళి అట్లే చూస్తుంది, అంటే నా ఫ్రేమ్ కనిపిస్తుంది కదా అని అనుకుంటా. సో అది అండ్ మార్నింగే కొంచెం త్వరగా వెళ్ళిపోతామని చెప్పేసి పిల్లలతో అనుకోండి కొంచెం హడావుడి అయిపోతుంది. పిల్లలు త్వరగా లేరు, వాళ్ళు రెడీ కారు, వాళ్ళని లేపడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మేము మటుకే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఎప్పుడో అనుకున్నాను తీసుకొని దేవుడికి ఇవ్వాలి అని చెప్పేసి. ఉగాది రోజు కూడా చేస్తారండి నాన్ వెజ్ చేసేవాళ్ళు, అంటే ఇట్లా దేవుడికి చేస్తారు కదా, సో అప్పుడు ఇచ్చేస్తారనమాట ఆ రోజే. ఇంకా దేవుడి దగ్గర తిప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ అయితే తాపాలి, అంటే పరికడుపున వెళ్ళకుండా. సో కొన్ని గింజలు తినిపించి కొన్ని వాటర్ అయితే తాపి తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో మనం మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి హడావిడిగా ఉంటుంది. సో కొంచెం అర్లీగా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి 7 కంతా, అంటే 6:30, 6:45 కంతా ఇంటి నుంచి బయలుదేరాం. యాక్చువల్లీ కవర్లో కూడా ఉండలేదు అది, అంటే దానికి అర్థమైపోయింది అనుకుంటా ఏదో జరుగుతుంది అని చెప్పేసి. సో ఆ కవర్లో కూడా ఉండకుండా మొత్తం హోల్స్ పెట్టేసింది. ఎర్లీ మార్నింగే చూసారా ఎంత వ్యూ అయితే చాలా బాగుంది. అంటే ఇంకా షాప్స్ కానీ రోడ్ మీద ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. సో ప్రశాంతంగా అనిపిస్తుంది. అయినా సరే ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఎక్కడన్నా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఇంకా ఇంకొంచెం 10-10:30 ఆ టైం అయిందనుకోండి, ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆలోపే మనం వెళ్ళేసి చూసుకొని అంటే అమ్మవారిని దర్శనం చేసుకొని కోడిని కూడా కట్ చేయించుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ మేము రావాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అందరూ స్టార్ట్ అయిపోతుంటారు కదా, సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అట్లా, ఇంకా అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంటుంది. సో ఈలోపు త్వరగా వెళ్ళి రావాలని చెప్పేసి. అండ్ మాకు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ ఎంకాయపల్లి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళడానికి లిటరలీ 1/2 hour పడుతుంది. ట్రాఫిక్ ఏం లేకుంటే 1/2 hour పడుతుంది, లేదు ట్రాఫిక్ ఉందేమంటే మటుకు ఇంకా 1 hour పడుతుంది అనమాట. సో ఇంకా జనాలు అయితే స్టార్ట్ అయిపోతున్నారు. వీళ్ళు ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చిన్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ అమ్మవారికి ఇక్కడే వంట చేసుకొని తినే వాళ్ళు ఉంటారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కొంతమంది లోపల కూడా హాల్స్ అవన్నీ, అంటే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అయితే రూమ్స్ లేవండి ఇక్కడ, ఇప్పుడైతే రూమ్స్ మంచిగా అవైలబుల్ ఉన్నాయి. సో డే అంతా పర్ డేకి మనకి 10,000 ఏమో తీసుకుంటారు అనుకుంటా. సో అది ఇంకా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా వాష్రూమ్స్కి కానీ దేనికైనా, ఇంతకుముందు అట్లా లేకుండే. సో చాలా కంజెస్టెడ్గా ఉంటుండే అనమాట ప్లేసెస్ కానీ, లేడీస్ వచ్చినప్పుడు లేడీస్కి ఇబ్బంది అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడైతే చాలా బాగుందండి ప్రశాంతంగా. రూమ్స్ అవన్నీ ఉండడం వల్ల వాష్రూమ్
వాష్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఎవరైనా వచ్చినా 1 డే స్టే చేయగలరు. అండ్ దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ కోడిని కట్ చేయించడానికి అయితే వెళ్తున్నారు. నాకు ఆపోజిట్లోనే ఉన్నారు. సో అవంతా వీడియో తీయలేదు నేను. అండ్ ఇంకా హాల్స్ కూడా కడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ రూమ్స్ కోసం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా అందరు అయితే వస్తూనే ఉన్నారు. కొంతమంది మేకలు, కోళ్ళు ఎక్కువ ఉన్నాయండి. కోళ్ళు కట్ చేయించుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. మేకలను అయితే కొంచెం తక్కువ. అండ్ మనం కోడిని కట్ చేసిన తర్వాత మనం ఏదన్నా అనుకొని ఇక్కడ అమ్మవారికి పైన సమర్పిస్తాము. సో అది అంటే ఒక్కో సైడ్ ఒక్కో ట్రెడిషన్ ఉంటుందండి. మన సైడ్ ట్రెడిషన్ ఇలా ఉంటుంది కదా. సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా అమ్మవారిని అంటే మనకి పెద్దగా చేస్తారు కదా ఫంక్షన్ లాగా. సో అప్పుడు అమ్మవారికి అయితే ఇలా వారపోసుకుంటూ శారీస్ పరుచుకుంటూ ఇట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట అమ్మవారిని. చాలా బాగుంటుందండి. 1 డే అంతా అక్కడే స్పెండ్ చేయాలి కానీ సో చాలా బాగుంటుంది. అండ్ మనం అమ్మవారి గురించి తెలుసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా దేవుళ్ళకి చేయడము, పూజలు చేయడము కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటా. సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడే కట్ చేయించుకొని వచ్చాము. ఇంటి దగ్గర అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. మనకు ఆల్రెడీ 9 అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి 6:45కి బయలుదేరితే 9కి అంతా మేము రిటర్న్ బ్యాక్ వచ్చేసాం అనమాట ఇంటికి. ఇంటికి తెచ్చిన తర్వాత అక్కడే కట్ చేయించుకొని వచ్చాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసేసి చికెన్ అయితే మంచిగా ఇట్లా వాష్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఆయిల్లో ఇంకా యాజ్ యూజువల్ మసాలాలు అవన్నీ తెలుసు కదా. సో టైం అయిపోతుంది కాబట్టి ఇంకా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇంకా ఆల్రెడీ మసాలా అంతా ప్రిపేర్ చేసేసి ఒక్కొక్క హెల్ప్ చేస్తూ ఉంటే ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది. ఆల్రెడీ వెళ్ళేటప్పుడే రైస్ అవన్నీ కుక్ చేసి ఉన్నాను కాబట్టి ఇంకా ఇదొకటి అయిపోతే ఒక నాటుకోడి కాబట్టి కొంచెం 6 విజిల్స్ అయినా రావాలి. సో 6 విజిల్స్ వస్తే సో పూర్తిగా మంచిగా కుక్ అవుతుంది అనమాట. సో మసాలా కూడా మంచిగా పడుతుంది. కాకపోతే విజిల్స్ వేసే ముందు ఒక 5-10 మినిట్స్ మటుకు ఇట్లా బాగా కుక్ చేసుకోవాలి. మేమైతే దీంట్లో ఖచ్చితంగా చింతపండు వాటర్ అయితే వేస్తాము నాటుకోడి పులుసులో. పులుసు అంటే గ్రేవీగా ఉండకూడదు. పులుసు అంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలి కాబట్టి టమాటాతో పాటు కొంచెం చింతపండు వాటర్ అయితే పులుపు బాగుంటుంది. సో నీచు వాసన అనేది రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. మంచిగా కుక్ అవుతుంది అండ్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. వాటర్ ఎంత వేస్తే అంత బాగా కుక్ అవుతుంది అనమాట పీస్. ఇంకా టైం లేదు కాబట్టి రాగి ముద్ద అయితే నాటుకోడి రాగి ముద్ద కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. కానీ అది ప్రిపేర్ చేయట్లేదు. ఓన్లీ రైస్ ఒకటి కుక్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నిన్న దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇదే ఇంకా దోశ వేసేస్తే తినేస్తారని చెప్పేసి దోశ అండ్ నాటుకోడి పులుసు 2 కాంబినేషన్ బాగుంటుంది. సో ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు, చట్నీ చేసే టైం లేదు కాబట్టి ఇంకా ఇదైతే వేసేస్తున్నాను అనమాట. సో చాలా హడావిడిగా మార్నింగ్ బయలుదేరాము. హడావిడిగానే అయిపోతుంది టైం. సో నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఉడికించాల్సి వచ్చింది. ఒక 4-5 విజిల్స్ వస్తేనే మంచిగా కుక్ అయిపోయింది అనమాట. సో మా బ్రేక్ఫాస్ట్లోకి దోశ అండ్ నాటుకోడి పులుసు, ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఇదే అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ఇప్పుడు మనం బయటకు వెళ్ళొచ్చేసరికి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయినట్టుంది. ఈవినింగ్ దీని పని అయితే పట్టేద్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.